హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. విషయం ఏంటంటే యూట్యూబ్ వీడియో చేస్తే డబ్బులు వస్తాయా? యూట్యూబ్ వీడియో చేస్తే డబ్బులు రావండి. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం రీసెంట్‌గా నేను 4, 5 వీడియోస్ చేశాను. వీడియోస్ చేసి అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేసిన తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ బ్రో మీరు వీడియో చేస్తున్నారు కదా! అమౌంట్ ఏమైనా వస్తుందా అని అడిగారు. సో, నేను వాళ్ళకి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అమౌంట్ అయితే రూపాయి రాదని చెప్పాను. నాకైతే ఎక్కువ మెంబర్స్ ఏమి అడగలేదు గానీ, ఒక 20 మెంబర్స్ వరకు అడిగారు. సో, ఇంకో 20 మెంబర్స్‌కి ఎందుకు తెలియకూడదని ఈ వీడియో చేస్తున్నాను. ఒక 10 మెంబర్‌కి తెలిసినా చాలు. అయితే నేను చెప్తున్నాను నేనేమి మేధావని కాదు. ఈ బిజీ లైఫ్‌లో కొంతమందికి తెలియకపోవచ్చు. సో, నా వలన ఒక 10 మందికి తెలిసినా చాలనే ఈ వీడియో చేయడం జరిగింది. అయితే యూట్యూబ్ వీడియోస్ చేయాలంటే యూట్యూబ్‌తో మెంబర్‌షిప్ ఏమైనా తీసుకోవాలా? లేక యూట్యూబ్‌కి అమౌంట్ ఏమైనా కట్టాలనే సందేహాలు చాలా మందిలో ఉంది. అలా ఏం లేదు. ప్రతి యాప్ లాగే ఇన్‌స్టాల్ చేసుకుంటాం. ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత సెట్టింగ్‌లో సైన్ అప్ అవుతాం. సైన్ అప్ అయిన తర్వాత నార్మల్‌గా ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా అప్‌లోడ్ చేస్తామో యూట్యూబ్‌లో గూడా అలాగే అప్‌లోడ్ చేస్తాం. యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేసిన తరువాత నీ వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ రావాలి? ఎంతమంది సబ్స్క్రైబర్ రావాలి? నీ వీడియోస్‌కి ఎన్ని వాచింగ్ అవర్స్ రావాలి? యూట్యూబ్ ఎలిజిబుల్ అవ్వడానికి ఇవి ప్రధానమైన కారణాలు. ఇవి తెలుసుకోవాలంటే మీరు ప్లే స్టోర్‌లో వీటీ స్టూడియో అనే అప్లికేషన్ అయితే ఉంటది. ఈ అప్లికేషన్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఈ యాప్ వైటీ స్టూడియో అంటే యూట్యూబ్ స్టూడియో అని మనం అర్థం చేసుకోవాలి. యూట్యూబ్‌కి ఎలిజిబుల్ అవ్వాలంటే అంత ఆషామాషీ ఏం కాదు. ఎందుకంటే 0 సబ్స్క్రైబర్ ఉన్న ఒక ఛానల్ నీకు 1000 సబ్స్క్రైబర్ సంపాదించాలంటే, 4000 వాచింగ్ అవర్స్ సంపాదించాలంటే, అది నీకు యూట్యూబే ప్రపంచం. యూట్యూబ్ డైలీ ఒక 2 వీడియోస్ అయినా అప్‌లోడ్ చేయాలి. అలా చేయడం అంటే చాలా కష్టం. ముందుగా ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. ప్లే స్టోర్‌లోకి వెళ్ళిన తర్వాత ఓఐటీ స్టూడియో అని కొట్టండి. ఓఐటీ స్టూడియో అని కొట్టిన తర్వాత ఇన్‌స్టాల్ చేయండి. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా కనిపిస్తుంది. మీరు అప్‌లోడ్ చేసే వీడియోస్ ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్‌లు వచ్చాయి, ఎన్ని మెసేజ్‌లు వచ్చాయని మీకు క్లారిటీగా చూపిస్తుంది. ఉదాహరణకు నా ఛానల్ చూపిస్తున్నాను. ఇక్కడ మీకు గమనిస్తే ఎలిజిబిలిటీ ఎంత అవ్వాలి, ఎన్ని అవర్స్ రావాలి, ఎన్ని వ్యూస్ రావాలి, ఎంతమంది సబ్స్క్రైబ్ రావాలి, ఎన్ని రోజుల్లో రావాలనేది క్లారిటీగా చూపిస్తుంది. ఉదాహరణకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచింగ్ అవర్స్ 365 డేస్లో రావాలని ఇక్కడ మీకు క్లారిటీగా అయితే చూపిస్తుంది. షార్ట్ వీడియో అయితే 100 lakhs వ్యూస్ అయితే రావాలి. ఇక్కడ ఇంకో విశేషం ఉంది. 90 డేస్లో కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. అది ఎట్లా అంటే 90 డేస్లో 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచింగ్ అవర్స్. అదే షార్ట్ వీడియోకి అయితే 13 lakhs వ్యూస్ వస్తే సరిపోతుంది. ఈ యాప్‌లో మీరు గమనించుకున్నట్లయితే మీ టోటల్ వీడియోస్‌కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని వాచింగ్ అవర్స్ వచ్చాయి, మంత్ ఎన్ని వాచింగ్ అవర్స్ వచ్చాయి, ఇయర్ ఎన్ని వాచింగ్ అవర్స్ వచ్చాయి, టోటల్ మీకు ఒకే దగ్గర చూపిస్తుంది. మీరు అప్‌లోడ్ చేసే వీడియోలో మంచి కంటెంట్ ఉండి, బాగా వైరల్ అయ్యి, మిలియన్స్ కొద్దీ వ్యూస్ వచ్చి, ఒకవేళ 4000 అవర్స్ వాచింగ్ అవర్స్ వచ్చి 1000+ సబ్స్క్రైబ్ ఉంటే మీరు ఎలిజిబుల్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీ వీడియోస్‌ని యూట్యూబ్ చెక్ చేస్తుంది. మీరు అడల్ట్ కంటెంట్ వీడియోస్ చేశారా? కాపీ రైట్స్ వీడియోస్ చేశారా? అబోవ్ 18 వీడియోస్ చేశారా? అని చెక్ చేసుకొని యూట్యూబ్ చెక్ చేసిన తరువాత మీకు పోస్ట్‌కి ఒక కోడ్ అయితే యూట్యూబ్ పంపిస్తుంది. ఆ కోడ్ మీరు బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి యూట్యూబ్‌కి అయితే లింక్ చేపించుకోవాలి. ఇక లింక్ చేసుకున్న తరువాత మీకు అమౌంట్ ఎంత వస్తుంది? ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి ఒక షార్ట్ వీడియోకి 1,000,000 వ్యూస్ వస్తే రూ. 180 వస్తుంది. అయితే చాలామంది మీరు నమ్మకపోవచ్చు. అదేంటి యూట్యూబ్‌లో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. యూట్యూబ్‌లో లక్షలు లక్షలు సంపాదిస్తున్నారు. మీరేంటి 1,000,000 వ్యూస్ ఒక షార్ట్ వీడియోకి రూ. 180 వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంతే వస్తుందండి. ఆ లక్షలు లక్షలు వస్తున్నాయంటే వాళ్ళ ఛానెల్ మీరు ఒకసారి చెక్ చేసుకుంటే లక్షలు, మిలియన్ కొద్దీ సబ్స్క్రైబర్లున్నారు. ఒక 1,00,000 సబ్స్క్రైబర్ ఉన్న ఒక ఛానల్ వ్యక్తి అప్‌లోడ్ చేయగానే వాళ్ళ బెల్ ఐకాన్‌లోకి వెళ్ళగానే మినిమమ్ ఒక 15,000 మెంబర్స్ అయినా చూస్తారు. ఆ 15,000 మెంబర్స్‌లో ఒక 10,000 మెంబర్స్ లైక్ చేశారంటే ఆ యూట్యూబ్ ఇంకా మిలియన్స్ కొద్దీ వైరల్ చేస్తుంది.
అందుకే ప్రతి ఎంత యూట్యూబర్ అయినా సరే వాళ్ళు స్టార్టింగ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అంటారు. ఎందుకు? ఇలా వెంటనే బెల్ ఐకాన్లోకి వెళ్ళి వైరల్ చేస్తుందని ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అడుగుతాడు. అంతేగాని ఒక ఎలిజిబుల్ అవ్వని ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంటే వాళ్ళకి ఏదో డబ్బులు వెళ్ళిపోతున్నాయి అని మీరు ఎవరిని సబ్స్క్రైబ్ చేయకుండా అయితే ఉండకండి. మెయిన్ యూట్యూబ్కి ఎలిజిబుల్ అవ్వాలంటే యూట్యూబ్ మీద పిచ్చి ఫ్యాషన్ ఉండాలి. ఉదాహరణకి మన వైజాగ్ కుర్రాడు నాన్వేష్, అలాగే హైదరాబాద్ చెందిన భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళు వాళ్ళ ప్రాంతం వదిలి ఖండాలు ఖండాలు ఉపఖండాలు దాటి యూట్యూబే ప్రపంచంగా జీవిస్తున్నారు. అందుకే వాళ్ళ వీడియోలు వైరల్గా మారుతున్నాయి, లక్షలు లక్షలు వస్తున్నాయి. మీరు ఎలిజిబుల్ అవ్వాలనుకుంటే ఏదో టైం పాస్ వీడియోస్ పెడితే ఎలిజిబుల్ అవ్వరు, కొత్త కంటెంట్ వీడియోలతో పెడితే ఎలిజిబుల్ అవుతారు. సో నా వరకు నేను వీడియో చేస్తున్నానంటే నా వల్ల ఒక 10 మందికి తెలిసినా నాకు అదే హ్యాపీ. నేనేం మేధావిని కాదు, ఎంతటి వాడైనా నిత్య విద్యార్థి లాంటి వాడే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుండి ఒక కొత్త ఛానల్కి సబ్స్క్రైబ్ చేయమని అడిగితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళకేం డబ్బులు వెళ్ళవు తెలుసుగా.